Hi friends, very good morning. Welcome to SLNS Tell. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనము ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు మన క్లాస్లో మన ఛానల్లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే మనము తెలంగాణ మూమెంట్ నేర్చుకుంటున్నాము. ఓకే, సో మనం ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మనం ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, చూడండి, మనము లాస్ట్ క్లాస్ ఎక్కడ ఆపినామంటే ఈ స్టూడెంట్ యాక్షన్ కమిటీ అక్కడ ఆపినాము. ఓకే, ఎట్లా అంటే టూ గ్రూప్స్గా స్టూడెంట్స్ ఫామ్ అయినారు. ఒక గ్రూప్ వచ్చేసి తెలంగాణ సేఫ్ గార్డ్స్ గురించి ఫైట్ చేస్తున్నారు. ఒక గ్రూప్ వచ్చేసి సెపరేట్ తెలంగాణ కావాలి అని ఫైట్ చేస్తున్నారు. ఇట్లా ఇవన్నీ మనము లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాము. ఇప్పుడు ఈరోజు క్లాస్లో చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. చూడండి, ఎందుకంటే ఫస్ట్ లాఠీ చార్జ్ తోటి ఈరోజు క్లాస్ మనము స్టార్ట్ చేసుకుంటున్నాం మూమెంట్లో. ఓకే, ప్రతిదీ మనకి తెలంగాణ మూమెంట్, మనం తెలంగాణ మూమెంట్ నేర్చుకుంటున్నాం అంటే ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్. మనకి ప్రతి పాయింట్ వెనుక చాలా పెయిన్ ఉంటుంది. ఆ పెయినే మనం అర్థం చేసుకోవాలి. ఓకే, తెలంగాణ మూమెంట్ అంటేనే చాలా ఆ, అంశాలు ఉంటాయి. ఆ ప్రతి ఒక్క అంశాన్ని మనము అబ్జర్వ్ చేయాలి. క్లోజ్గా అబ్జర్వ్ చేస్తేనే మనకి సబ్జెక్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, చూడండి, ఈరోజు ఫస్ట్ లాఠీ చార్జ్. ఓకే, ఫస్ట్ లాఠీ చార్జ్, అసలు ఈ ఫస్ట్ లాఠీ చార్జ్ ఎటువంటి పరిస్థితిలో ఇది తీసుకుంది, ఎటువంటి సిచ్యువేషన్లో ఫస్ట్ లాఠీ చార్జ్ తెలంగాణ మీద జరిగిందంటే చూడండి, మనము నిన్నటి క్లాస్లో టూ గ్రూప్స్ స్టూడెంట్స్ ఫైట్ చేస్తున్నారు అనుకున్నాం కదా. ఒక పెద్ద ప్రొసెషన్ కూడా స్టార్ట్ చేసిరు, పెద్ద ర్యాలీ కూడా తీసిరు కదా. ఆ ర్యాలీ మీదనే ఈ ఫస్ట్ లాఠీ చార్జ్ అనేది రిలేటెడ్గా ఉంది. ఇప్పుడు అది ఎట్లా జరిగింది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకొని మనము కంప్లీట్గా నేర్చుకుందాం. ఓకేనా, చూడండి, దెర్ వాజ్ ఎ కేన్ చార్జ్ ఇన్ ద సిటీ ఆన్ 18th January ఫర్ ది ఫస్ట్ టైం. ఓకే, ఫస్ట్ టైం మనకి 18th Januaryలో ఇది చోటు చేసుకుంది ఫస్ట్ లాఠీ చార్జ్. టియర్ గ్యాస్ షెల్స్ వేర్ ఆల్సో యూజ్డ్. ఓకే, టియర్ గ్యాస్ షెల్స్ కూడా యూజ్ చేశారు. నెక్స్ట్, స్టూడెంట్స్ డిమాండింగ్ సెపరేట్ స్టేట్ started a big procession from Nizam College under the leadership of Mallikarjun and Sridhar Reddy, and they were going to Koti. ఓకేనా, మన స్టూడెంట్స్ స్టార్ట్ చేసుకున్నారు. దేనికోసము, ఈ గ్రూప్ వచ్చేసి సెపరేట్ డిమాండింగ్ సెపరేట్ స్టేట్ కోసము వీళ్ళు స్టార్ట్ చేసి ప్రొసెషన్ ఎక్కడంటే ఫ్రమ్ నిజాం కాలేజ్ టు కోటి వైపు వెళ్తున్నారు. నెక్స్ట్, విత్ ద ప్రొసెషన్ రీచ్ ద అబిడ్స్ జంక్షన్ ఇన్ ద ఆపోజిట్ సైడ్ another procession of students wanting protection and safeguards also came. ఓకే, ఈ స్టూడెంట్స్ అందరూ కోటికి వెళ్తున్నారు కదా. అబిడ్స్ చేరుకున్న సమయాన ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకొక స్టూడెంట్స్ కూడా వచ్చారు. వాళ్ళు సేఫ్ గార్డ్స్ కోసం ఫైట్ చేస్తున్న స్టూడెంట్స్. వీరిద్దరు ఈ టూ గ్రూప్స్ మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ డిస్టర్బెన్స్ వల్లనే ఫస్ట్ లాఠీ చార్జ్ చోటు చేసుకుందని మనకి ఇక్కడ మన హిస్టోరియన్స్ చెప్తున్నారు. అదే మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు అది ఆ డిస్టర్బెన్స్ ఎట్లా వచ్చింది అనేది ఇప్పుడు మనము నేర్చుకుందాం. ఓకే, సో దే స్టార్టెడ్ ఫ్రమ్ కోటి అండ్ వేర్ గోయింగ్ టు అబిడ్స్. వీళ్ళు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు కదా, కోటి నుంచి అబిడ్స్ వైపు వస్తున్నారు. ఈ టీం వచ్చేసి నిజాం కాలేజ్ టు కోటికి వెళ్తున్నారు అని మనకి ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్, దిస్ ప్రొసెషన్ వాజ్ బీయింగ్ లెడ్ బై వెంకటరామరెడ్డి అండ్ సదానంద్, స్టూడెంట్ ఫెడరేషన్ లీడర్. ఓకే, దీని టీంకి ఎవరు నాయకత్వం వహిస్తున్నారంటే స్టూడెంట్ లీడర్ వచ్చేసి వెంకటరామరెడ్డి అండ్ సదానంద్, స్టూడెంట్ ఫెడరేషన్ లీడర్. నెక్స్ట్, వెన్ సదానంద్ ఇన్స్టిగేటెడ్ హిస్ ఫాలోవర్స్ సిట్యువేషన్ బికేమ్ టెన్స్. ఓకే, ఇప్పుడు సిట్యువేషన్ కొంచెం టెన్స్ అయింది, కొంచెం డిస్టర్బెన్స్ చోటు చేసుకుంది ఇక్కడ. ద ఆపోజిట్ గ్రూప్స్ వేర్ అడ్వాన్సింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్, పుషింగ్. Police acted as a barricade between the two groups in Abbott's Junction, but then each side pelted stones on the opposite side. ఓకే, కొంచెం డిస్టర్బెన్స్ చోటు చేసుకున్నప్పుడు అక్కడ పోలీసు వాళ్ళు వచ్చేసారు అనమాట. ఇద్దరిని ఆపాలని ట్రై చేసుకున్నారు, కానీ ఒకరిపైన ఒకరు స్టోన్స్ కూడా వేసుకున్నారని ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇన్ ద మీల్ పోలీస్ రిసోర్టెడ్ టు లాఠీ చార్జ్ అండ్ టియర్ గ్యాస్ షెల్స్. ఓకే,
అంత గ్రూప్ని కంట్రోల్ చేయలేని పోలీసు అప్పుడు ఏం చేసిరంటే లాఠీ చార్జ్, టియర్ గ్యాస్ వాళ్ళ మీద వదిలేరు ఆ స్టూడెంట్స్ 2 గ్రూప్స్ మీద అని మనకి ఇక్కడ తెలుస్తుంది. తర్వాత గ్రూప్స్ ర్యాన్ టువర్డ్స్ రెడ్డి హాస్టల్ అండ్ సాగర్ టాకీస్. ఓకే, సాగర్ థియేటర్, రెడ్డి హాస్టల్ వైపు వాళ్ళు ఉరికిరు అని మనకి ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్, రమాకాంత్ రెడ్డి ప్రెసిడెంట్ ఆఫ్ ది ఆర్ట్స్ కాలేజ్ వాస్ సీరియస్లీ ఇంజూర్డ్ ఇన్ ద లాఠీ చార్జ్ అండ్ హీ సస్టైన్డ్ సీరియస్ హెడ్ ఇంజురీ. ఓకే, రమాకాంత్ రెడ్డి ప్రెసిడెంట్ అనమాట ఆఫ్ ది ఆర్ట్స్ కాలేజ్. చాలా దెబ్బలు తాకినాయి మన రమాకాంత్ రెడ్డి గారికి. దెబ్బలు తాకి చాలా ఇంజ్యూర్ అయ్యిండు, నెత్తి మీద చాలా దెబ్బలు తాకినాయి అని మనకి ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణ మూమెంట్ అంటేనే చాలామంది త్యాగాలు చేసిరు, చాలామంది సాక్రిఫైస్ చేసిరు. ఓకే, చాలామంది ఎంతటి స్టేజ్కైనా సరే వాళ్ళు ఎక్కడ ఏ పొజిషన్ అయినా సరే, ఎంతటి మూమెంట్ ఎంత పొజిషన్ వచ్చినా సరే ఎప్పుడు వెనుక అనేది చూడలేదు, ముందుకే వెళ్ళారు. ఎంతటి దెబ్బలైనా తిన్నారు అని మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. దేర్ వాస్ హెడ్ ఇంజురీ టు పులివీరన్న ఆల్సో. ఓకే, మన స్టూడెంట్ లీడర్ పులివీరన్న కూడా దెబ్బలు తాకినాయి ఇక్కడ. ద తెలంగాణ ఎంప్లాయీస్ మెట్ ఆన్ 18th January. ఇక్కడి వరకలా ఈ స్టూడెంట్స్ది మనకు అర్థం చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏం జరిగిందంటే ఈ ఒక సందర్భాన మన తెలంగాణ ఎంప్లాయీస్ వాళ్ళ పాత్ర ఏంటిదంటే చూడండి. ద తెలంగాణ ఎంప్లాయీస్ మెట్ ఆన్ 18th January ఇన్ హైదరాబాద్ సిటీ అండ్ గేవ్ an ultimatum to the government that unless 6,000 non-Mulkis are sent back to Andhra, there would be direct action. ఓకేనా, అంటిల్ అండ్ అన్లెస్ ఇప్పుడు 18th January ఇమ్మీడియట్గానే ఇట్లా స్టూడెంట్స్కి ఇట్లా జరగంగానే ఈ తెలంగాణ ఎంప్లాయీస్ ఏం చేసిరంటే అదే రోజు ఇటువంటి ఎప్పుడైతే పిల్లల మీద స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ జరిగిందో అదే రోజు ఈ మన తెలంగాణ ఎంప్లాయీస్ గ్యాదర్ అయ్యారు. తెలంగాణ ఎంప్లాయీస్ మీటింగ్ పెట్టుకొని ఏం డిసిషన్ తీసుకున్నారంటే ఇప్పుడు వెంటనే గవర్నమెంట్కి ఒక విన్నపాన్ని సమర్పించుకున్నారు. గవర్నమెంట్ వెంటనే ఈ 6,000 నాన్ ముల్కీస్ని ఆంధ్రకు పంపించాలి. వాళ్ళు పంపించని ఎడల ఏం జరుగుతుందంటే తక్షణమే డైరెక్ట్ యాక్షన్ అనేది జరుగుతుంది, ఒక తీవ్ర పరిణామం ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ తెలంగాణ ఎంప్లాయీస్ ప్రభుత్వానికి విన్నపాన్ని ఇచ్చుకున్నారని ఇక్కడ మనకి తెలుస్తుంది. తర్వాత నెక్స్ట్, on another front, 5 opposition parties in the state assembly, అది భారతీయ జనసంఘ్, తర్వాత మజ్లిస్, సంయుక్త సోషలిస్ట్ పార్టీ. ఓకే, వీళ్ళు ఏం చేసిరు అనేది ఇప్పుడు మనం చూసుకుందాం. Both the communist parties issued a joint statement that unless the chief minister intervenes, they would also join the students for safeguarding Telangana and would start agitation for the same. ఓకే, ఈ కమ్యూనిస్ట్ పార్టీలు ఏ పార్టీలు అంటే చూడండి, ఈ మన భారతీయ జనసంఘ్ అండ్ మజ్లిస్, సంయుక్త సోషలిస్ట్ పార్టీ. ఈ పార్టీ మెంబర్స్ ఏం చేసిరంటే ముఖ్యమంత్రి స్వయంగా ఈ ఇష్యూ సాల్వ్ చేయాలి, ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి ఈ ఇష్యూ మీద. ఎడల మేము తక్షణమే స్టూడెంట్స్ తోటి జాయిన్ అవుతాం, మేము కూడా స్టూడెంట్స్ తోటి పార్టిసిపేట్ చేసి ఈ మూమెంట్ని ముందుకు తీసుకొస్తాము అని వాళ్ళు ప్రభుత్వానికి చెప్పడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం చూసుకుందాం. ఓకే, వాళ్ళు ఏం చేసిరంటే ఇక్కడ చూడండి, both the communist parties issued a joint statement that unless the chief minister intervenes, they would also join the students for safeguarding Telangana and would start agitation for the same. ఓకే, ఇక్కడే మనకి క్వశ్చన్ రావచ్చు, ఫస్ట్ లాఠీ చార్జ్ జరిగినప్పుడు ఏ పార్టీస్ స్టూడెంట్స్కి సపోర్ట్గా ఉంటారని ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకొచ్చారని ఇక్కడ మనకి క్వశ్చన్ రావచ్చు. రైట్, చాలా క్వశ్చన్స్ వస్తాయి మనకి చదువుతూ ముందుకు మనం ప్రొసీడ్ అయ్యే కొద్దీ ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది మనకి అర్థం అవుతుంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఆల్ పార్టీ మీటింగ్. ఓకే, ఇంతటి ఫస్ట్ లాఠీ చార్జ్ జరగగానే ఎటువంటి స్టెప్స్ తీసుకున్నారు, నెక్స్ట్ ఏం జరిగింది మన అందరికీ చాలా క్యూరియాసిటీ ఉంటుంది సబ్జెక్ట్ మీద. రైట్, ఇప్పుడు తెలంగాణ ఎంప్లాయీస్ గ్యాదర్ అయ్యారు, వాళ్ళు ఒక డిసిషన్ తీసుకున్నారు. తర్వాత ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కూడా ఒక డిసిషన్ తీసుకున్నారు. నెక్స్ట్ ఆల్ పార్టీ మీటింగ్. ఇప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ని ఎవరు పిలిచారు, ఎవరు ఇన్వైట్ చేశారు అనేది ఇక్కడ మనం చూసుకుందాం. చూడండి, నోటీసింగ్ దట్ థింగ్స్ హ్యావ్ గాన్ అవుట్ ఆఫ్ హ్యాండ్,
Brahmananda Reddy, Chief Minister, called an all-party meet on 18th and 19th January 1969. ఓకేనే, అదే రోజు చూడండి, అదే రోజు ఇమీడియట్గా పనులన్నీ అదే రోజు జరుగుతున్నాయి. అదే రోజు లాఠీ చార్జ్ జరిగింది. అదే రోజు మన తెలంగాణ ఎంప్లాయీస్ కూడా గ్యాదర్ అయ్యారు. అదే రోజు మన కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కూడా ఒక డెసిషన్ తీసుకున్నారు. అదే రోజు ఆల్ పార్టీ మీటింగ్ కూడా మన చీఫ్ మినిస్టర్, ఆనాటి చీఫ్ మినిస్టర్ బ్రహ్మానంద రెడ్డి గారు ఆర్గనైజ్ చేశారని మనకి ఇక్కడ తెలుస్తుంది. 18th and 19th January 1969. ఇక్కడ ఏం జరిగింది అనేది మనం ఇప్పుడు ఫోకస్ చేయాలి. 45 members belonging to different parties from both regions attending this meeting and came to an agreement. This agreement is known as all party accord. ఓకేనా, ఆల్ పార్టీ అకార్డ్. 45 మెంబర్స్ వచ్చారు మొత్తం డిఫరెంట్ పార్టీస్ నుంచి, రెండు ప్రాంతాల నుంచి మీటింగ్కి వచ్చి ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు. రైట్, ఆ అగ్రిమెంట్ పేరు ఏంటిదంటే ఆల్ పార్టీ అకార్డ్. ఓకే, చూడండి మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ రావచ్చు. ఆల్ పార్టీ అకార్డ్ దేనికి సంబంధించింది? తెలంగాణ మూమెంట్కి సంబంధించిందా, లేకపోతే రైతుల మూమెంట్ సంబంధించిందా, లేకపోతే ట్రైబల్ మూమెంట్కి సంబంధించిందా, లేకపోతే తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్స్కి సంబంధించింది అనే క్వశ్చన్ రావచ్చు. అప్పుడు ఆల్ పార్టీ అకార్డ్ అనేది మనము కరెక్ట్ తెలంగాణ మూమెంట్కి సంబంధించింది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా ఎటువంటి క్వశ్చన్ అయినా రావచ్చు. సబ్జెక్ట్ నేర్చుకుంటేనే మనము ముందుకు వెళ్తాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆల్ పార్టీ మీటింగ్లో ఏం జరిగింది అనేది ఇప్పుడు మనము నేర్చుకుందాం. చూడండి, డెసిషన్స్ టేకెన్ ఇన్ దిస్ మీటింగ్. ఇప్పుడు ఏమేమి డెసిషన్స్ తీసుకున్నారు అనేది మనము మాట్లాడుకుందాం. చూడండి, ముఖ్యమంత్రి సమక్షంలో జరిగింది. ముఖ్యమంత్రి సమక్షంలో 45 మెంబర్స్ ఇరువైపుల నుంచి వచ్చారు, మాట్లాడుకున్నారు, డిస్కషన్ అయింది. ఈ డిస్కషన్ అంతా అయిన తర్వాత అనంతరం వాళ్ళు ఒక పాయింట్స్ రాసుకున్నారు, ఒక డెసిషన్స్ తీసుకున్నారు. ఆ డెసిషన్సే ఎన్ని పాయింట్స్ ఉన్నాయంటే ఒక 7 పాయింట్స్ ఉన్నాయి. ఈ 7 పాయింట్స్కి ముఖ్యమంత్రి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని మనకి ఇక్కడ చెప్తున్నారు. అదే 7 పాయింట్సే ఎటువంటివి అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఇవే మనకి సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూగా, మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా మనం అర్థం చేసుకుంటూ అనలైజ్ చేసుకుంటూ మనము ముందుకు వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ డెసిషన్ ఏంటిది చూద్దాం. పర్సన్స్ ఎంప్లాయిడ్ ఇన్ ద తెలంగాణ రీజియన్ ఇన్ కాంట్రావెన్షన్ ఆఫ్ ది ముల్కీ రూల్స్ షుడ్ బి సెంట్ బ్యాక్ అండ్ ఇన్ దేర్ ప్లేస్ లోకల్ షుడ్ బి అపాయింటెడ్. ఓకే, మేము లోకల్స్ అని చెప్పి ఏదైతే డూప్లికేట్ సర్టిఫికేట్ తోటి మన తెలంగాణ ఆనాటి ప్రభుత్వం ఉద్యోగంలో జాయిన్ అయిన వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయాలి. వాళ్ళని ఇమీడియట్గా వారి స్వస్థలానికి పంపించి వాళ్ళ ప్లేస్లో లోకల్స్ని అపాయింట్ చేయాలనే ఫస్ట్ డెసిషన్ తీసుకున్నారు. నెక్స్ట్, ఎంక్వైరీ షుడ్ బి కండక్టెడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దోస్ హూ సెక్యూర్డ్ జాబ్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఫేక్ ముల్కీ సర్టిఫికేట్స్. ఓకే, అసలు ఎవరి ప్రమేయం, ఎవరి ఇన్వాల్వ్మెంట్ తోటి, ఎవరి సపోర్ట్ తోటి ఇట్లా వీళ్ళందరూ ముల్కీస్ అని చెప్పుకొని ముల్కీ సర్టిఫికేట్స్ తోటి ప్రభుత్వ ఉద్యోగం పొందిన వారికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఇదంతా ఒక ఎంక్వైరీ చేయాలని కూడా వారి యొక్క సెకండ్ డెసిషన్. నెక్స్ట్, ముల్కీ రూల్స్ షుడ్ బి మేడ్ అప్లికబుల్ టు ఆటోనమస్ ఆర్గనైజేషన్స్ ఆల్సో ఇన్ అడిషన్ టు ది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. Steps should be taken to increase the time limit for some more time for implementing these rules. ఓకే, వీరి థర్డ్ డిమాండ్ ఏంటిదంటే చూడండి, ఈ ముల్కీ రూల్స్ ఆటోనమస్ ఆర్గనైజేషన్లో కూడా వర్తించాలి, అదేవిధంగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కూడా వర్తించాలని మనము ఇక్కడ అర్థమవుతుంది. ఆటోనమస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అంటే కార్పొరేషన్స్కి, ఏవైతే సంస్థలు ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న సంస్థలన్నింటిలో కూడా ఈ ముల్కీ రూల్స్ తక్షణమే అమల్లోకి రావాలి అని మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. నెక్స్ట్, స్టెప్స్ షుడ్ బి టేకెన్ టు ఇంక్రీజ్ ది టైమ్ లిమిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ ఫర్ ఇంప్లిమెంటింగ్ దీస్ రూల్స్. ఇదంతా ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకా కొంచెం ఒక టైం అనేది ఎక్స్టెండ్ చేయాలని కూడా వారి యొక్క డెసిషన్లో థర్డ్ పాయింట్ ఇది. ఫోర్త్ పాయింట్ చూడండి, ఫైండ్ అవుట్ ది క్వాంటమ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ది సర్ప్లస్ తెలంగాణ గ్రాంట్స్. ఓకే, లెక్క చెప్పండి, ఎంత గ్రాంట్ ఉన్నది, తెలంగాణ నుంచి ఎంత అమౌంట్, ఎన్ని కోట్ల రూపాయలు ఆంధ్ర ప్రాంతానికి డైవర్ట్ చేసిరో ఇదొక మొత్తం ఒకటి లెక్క చెప్పాలి అని వారి యొక్క ఫోర్త్ డిమాండ్. తర్వాత ఫిఫ్త్ది చూడండి, డెసిషన్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ కోర్ట్స్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ రిగార్డ్ టు ద సీనియారిటీ ఆఫ్
ఎంప్లాయీస్. ఓకేనా. కేంద్ర ప్రభుత్వము ఇంకా న్యాయస్థానం నుంచి వచ్చే ఆదేశాలు వీళ్ళు ఈ ప్రభుత్వం పాటించాలి. ఇంప్లిమెంటెడ్ ఇన్ రిగార్డ్ టు ద సీనియారిటీ ఆఫ్ ఎంప్లాయీస్. వాళ్ళు ఏ ఏ స్టేట్మెంట్ ఇచ్చినా సరే ప్రభుత్వం అనేది సీనియారిటీని చూసి ఆచరించాలి అని మనకి ఇక్కడ ఈ 5th పాయింట్లో తెలుస్తుంది. 6th పాయింట్ చూడండి. అమౌంట్ అవుట్ ఆఫ్ తెలంగాణ సర్ప్లస్ గ్రాంట్ which was diverted to Andhra region should be worked out and that grant should be utilized for development of Telangana region. ఓకేనా. ఇక్కడి నుంచి ఎంత అమౌంట్ తెలంగాణ నుంచి వచ్చిన ఆదాయము ఆంధ్ర ప్రాంతానికి అక్కడ డెవలప్మెంట్కి ఎంత ఖర్చు పెట్టిరో అదంతా అమౌంట్ అంతా ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ ఈ అమౌంట్ అంతా తెలంగాణ డెవలప్మెంట్ కోసమే స్పెండ్ చేయాలి, ఖర్చు పెట్టాలి అనేది వారి యొక్క 6th డిమాండ్. ఓకేనా. రైట్. ఇప్పుడు 7th డిమాండ్ చూసుకుందాం. చూడండి. 7th డిమాండ్, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ ఇన్ ద హైదరాబాద్ సిటీ షుడ్ బి ఆగ్మెంటెడ్. ఓకేనా. ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఓకే. ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ ఇన్ ద హైదరాబాద్ సిటీ అని వారి యొక్క 7th డిమాండ్ మనకి ఇక్కడ తెలుస్తుంది. రైట్. నెక్స్ట్, when the figure of non-mulkis working in Telangana was worked out in accordance with the all-party agreement, it came to 4,500 such employees. GO number 36 was bought to send them to Andhra region. ఓకేనా. ఇప్పుడు ఐడెంటిఫై చేసిరు. ప్రభుత్వం మీద చాలా ప్రెషర్ వచ్చేసింది ఒకటేసారి. యాజ్ ఆఫ్ సడన్ చాలా ప్రెషర్ వచ్చేసింది. అటు స్టూడెంట్స్ నుంచి ప్రెషర్ వచ్చింది, తెలంగాణ ఎంప్లాయీస్ నుంచి ప్రెషర్ వచ్చింది, ఇట్లా అపోజిషన్ పార్టీస్ నుంచి, అపోజిషన్ లీడర్స్ నుంచి ప్రభుత్వం పైన చాలా ప్రెషర్ వచ్చింది. ఓకే. ఇప్పుడు తక్షణమే ఐడెంటిఫై చేస్తే ఈ 4,500 ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ 4,500 ఎంప్లాయీస్ని ఇమీడియట్గా వారి యొక్క స్వస్థలానికి పంపించాలి. ఎప్పుడు పంపించాలంటే ప్రభుత్వం ఒక ఆర్డర్ రిలీజ్ చేయాలి. ప్రభుత్వం గవర్నమెంట్ జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్. ఈ గవర్నమెంట్ ఆర్డర్ 36 అనేది తక్షణమే తీసుకొని రావాలి. ఇది 36 తక్షణమే అమల్లోకి వస్తే ఈ ముల్కీస్ ఏదైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళని నాన్ ముల్కీస్ని వాళ్ళని స్వస్థలానికి పంపించవచ్చు అని ప్రభుత్వం నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది. తర్వాత జీవో నంబర్ 36. ఓకే. నెక్స్ట్ చూడండి. మనము ఫస్ట్ లాఠీ చార్జ్ తోటి స్టార్ట్ చేసుకున్నాము. ఎట్లా మనకి సబ్జెక్టు ఎట్లా అంటే ఇట్లా జరుగుతున్నట్టే మనకి కనిపించాలి. ఓకే. తెలంగాణ మూమెంట్ మనం చదువుతున్నామంటే మనకి ఇమాజిన్ చేసుకోవాలి. అరే మూమెంట్ ఇట్లా జరిగింది, ఇట్లా అయిపోయింది, నెక్స్ట్ ఈ డెసిషన్ తీసుకున్నారు, నెక్స్ట్ తర్వాత ఏం జరిగింది, ఎటువంటి సిచ్యువేషన్లో ఎటువంటి డెసిషన్స్ తీసుకున్నారు అనేది మొత్తం మనల్ని మనం ఇట్లా ఇమాజిన్ చేసుకోవాలి. మనల్ని మనం ఇమాజిన్ చేసుకుంటేనే సబ్జెక్ట్ మనకి ఈజీగా గుర్తుంటుంది. పేర్లతో సహా, డేట్, మంత్, ఇయర్తో సహా అన్నీ మనకి ఈజీగా గుర్తుంటాయి. ఇప్పుడు జీవో నంబర్ 36 గురించి నేర్చుకుందాం. ఓకే. చూడండి. మనకి ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ రావచ్చు. జీవో నంబర్ 36 ఎటువంటి పరిస్థితులలో ప్రభుత్వము ఆదేశాలు ఇచ్చింది అనే క్వశ్చన్ రావచ్చు. ఓకే. సో జీవో నంబర్ 36 అంటే అది తెలంగాణ మూమెంట్ సంబంధించింది. ఓకే. రైట్. టు ఇంప్లిమెంట్ ద డెసిషన్ ఆఫ్ ది ఆల్ పార్టీ meeting, a GO government order number 36 was brought out on 21st January 1969. ఓకేనా. 18th జనవరిలో లాఠీ చార్జ్ జరిగింది. ఓకే. 18th జనవరి రోజే మన తెలంగాణ ఎంప్లాయీస్ మీటింగ్ జరిగింది. వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. అదే రోజు మన ఆపోజిషన్ పార్టీస్ వాళ్ళు కూడా ఒక డెసిషన్ తీసుకున్నారు. రైట్. అదే రోజు ముఖ్యమంత్రి ఆల్ పార్టీ మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేసింది. ఓకే. ఇప్పుడు ఇంత ఫాస్ట్గా జరుగుతున్నాయి చూడండి. ఇప్పుడు ఎట్లా ఫాస్ట్గా జరుగుతున్నాయి. 18th రోజు కాగానే 21st రోజే గవర్నమెంట్ 36 అనేది తీసుకొచ్చింది. ఇప్పుడు దీని గురించి నేర్చుకుందాం. దామోదరం సంజీవయ్య, ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఓపెన్లీ అపోజ్డ్ ఇష్యూయన్స్ ఆఫ్ సచ్ ఏ జిఓ. ఓకేనా. దీని గురించి కొంచెం వారి యొక్క అభిప్రాయం చెప్పినారు. రైట్. మన దామోదరం సంజీవయ్య గారు, ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏంటిదంటే స్పీకింగ్ ఆన్ ది సబ్జెక్ట్ హీ కామెంటెడ్ దట్ మూవింగ్ అవుట్ ద ఎంప్లాయీస్ ఈస్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ సెండింగ్ అవుట్ వెజిటబుల్ పార్సల్స్. ఓకే. ప్రభుత్వం ఉద్యోగస్తులను పంపించడం అంత ఈజీ కాదు అని మన దామోదరం సంజీవయ్య గారు వారి అభిప్రాయం చెప్పారు. ఓకే. అదేవిధంగా
ఎట్లా అంటే ఒక కూరగాయలను పంపించినంత ఈజీ కాదు ప్రభుత్వ ఉద్యోగులను పంపించడం అని దామోదరం సంజీవయ్య గారు వారి యొక్క అభిప్రాయాన్ని చెప్తున్నారు. దేని మీద? జీవో నంబర్ 636 మీద. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు జీవో నంబర్ 36 ప్రభుత్వము ఇష్యూ చేసింది కదా. ఇప్పుడు చాలా కంప్లైంట్స్ వచ్చినాయి, రైట్? కంప్లైంట్స్ వచ్చినాయి. ఇప్పుడు అవి ఎటువంటి కంప్లైంట్స్ వచ్చినాయి అనేది చూసుకుందాం. కంప్లైంట్స్ ఇన్ కోర్ట్స్. ఓకే, complaints in courts. The Andhra region employees questioned issuance of GO number 36 and also the constitutionality of the Mulki rules which formed the basis for the creation of the Andhra Pradesh state. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫామ్ అయిపోయింది. ఓకే, స్టేట్ ఫామ్ అయిపోయినాక ఈ ఆంధ్ర ఎంప్లాయీస్ క్వశ్చన్ చేస్తున్నారు అనమాట ఈ జీవో నంబర్ 36 మీద. అవి ఎటువంటి క్వశ్చన్స్ అంటే చూడండి. The Andhra employees filed a writ in the High Court contesting issuance of GO 36 on 29th January 1969. ఓకేనా, ఇప్పుడు 21st రోజు జీవో ప్రభుత్వం ఇష్యూ చేసింది, రైట్? 29th జనవరి నాడే ఈ ఆంధ్ర ఎంప్లాయీస్ రిట్ సమర్పించుకున్నారు మన హైకోర్టులో. నెక్స్ట్ 5 తెలంగాణ ఉమెన్ ఎంప్లాయీస్ filed a writ in the High Court on 31st January 1969 stating that their husbands were from Andhra region and that if the GO is implemented their families would be affected. సో మన తెలంగాణకు సంబంధించిన 5 ఉమెన్స్, ఓకే, మా 5 ఉమెన్స్ వారి రిట్ సమర్పించుకున్నారు హైకోర్టులో. ఏంటంటే వారి హస్బెండ్స్ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినారు. ఇప్పుడు జీవో అమల్లోకి వస్తే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుందని వారి యొక్క బాధని కూడా మన హైకోర్టుకి రిట్ రూపాన సమర్పించినారని తెలుస్తుంది. నెక్స్ట్ చూడండి. ద సింగిల్ జడ్జ్ బెంచ్ ఆఫ్ జస్టిస్ చిన్నప్ప రెడ్డి ఆఫ్ ది హైకోర్ట్ రూల్డ్ నల్లిఫైయింగ్ ద జీవో 36 వాస్ నాట్ మెయింటైనబుల్. ఓకే, మన సింగిల్ జడ్జ్ బెంచ్ చిన్నప్పరెడ్డి గారు ఏమి చెప్తున్నారు? జీవో నంబర్ 36 అంటే ఈజ్ నాట్ మెయింటైనబుల్ అని చెప్తున్నారు. నెక్స్ట్, ద స్టేట్ గవర్నమెంట్ అప్పీల్ టు ద డివిజన్ బెంచ్ ఆఫ్ ది హైకోర్ట్ కంటెస్టింగ్ ద సింగిల్ బెంచ్ కోర్ట్ డెసిషన్. ఓకే, ఇది మెయింటైన్ చేయలేమని మన సింగిల్ జడ్జ్ బెంచ్ ఆఫ్ జస్టిస్ చిన్నప్పరెడ్డి గారు చెప్తున్నారు కదా. దానికి హైకోర్టు మన డివిజన్ బెంచ్కి వెళ్తున్నారు మన స్టేట్ గవర్నమెంట్, కంటెస్టింగ్ ద సింగిల్ బెంచ్ కోర్టు డెసిషన్. వారి యొక్క డెసిషన్కి ఇంకా మంచి ప్రభుత్వానికి అనుకూలంగా రావాలని వారు మన హైకోర్టుకి అప్పీల్ చేసుకున్నారు. నెక్స్ట్ ఏం జరిగిందంటే చూడండి. ద డివిజన్ బెంచ్ కంప్రైజింగ్ ఆఫ్ జస్టిస్ ఆవుల సాంబశివరావు అండ్ జస్టిస్ జగన్మోహన్ రెడ్డి deliberated on the case on 20th February 1969, decreed that the Mulki rules were proper and maintainable. ఓకే, ఇప్పుడు మనకి హైకోర్టులో మన డివిజన్ బెంచ్ హైకోర్టులో ప్రభుత్వం అనుకూలంగా తీర్పు వచ్చింది. ఓకే, స్టేట్మెంట్ వచ్చింది ప్రభుత్వం అనుకూలంగా. నెక్స్ట్ ఆంధ్ర ఎంప్లాయీస్ ఏం చేశారు చూడండి. ఆంధ్ర ఎంప్లాయీస్ అప్పీల్డ్ అగేన్స్ట్ ది హైకోర్ట్ జడ్జ్మెంట్ ఇన్ ద సుప్రీం కోర్ట్. ఓకే, సో ఫస్ట్ సింగిల్ బెంచ్ జడ్జ్ ఏమో కొంచెం అనుకూలంగా లేదు, దానికి అనుకూలంగా వీరు హైకోర్టులోకి డివిజన్ బెంచ్కి వెళ్ళారు. అక్కడ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది, రైట్? దీనికి వ్యతిరేకంగా ఆంధ్ర ఎంప్లాయీస్ ఏం చేశారంటే సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈ సుప్రీంకోర్టులో ఏం జరిగింది చూడండి. ఏ ఫుల్ బెంచ్ ఆఫ్ ది Supreme Court consisting of 5 judges deliberated on this and ruled that partial implementation of one rule in one part of the state went against Article 16 and nullifying Section 3 of the Public Employments in Mulki Rules and overruled the High Court judgment. High Court judgment ki koncham వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చారు అని తెలుస్తుంది. ఇక్కడ ఈ సుప్రీంకోర్టులో 5 ఇది ఫుల్ బెంచ్ అనమాట. 5 జడ్జెస్ ఉన్నారు ఫుల్ బెంచ్లో. తర్వాత ఇక్కడ వారి యొక్క ఏం తీర్పు వచ్చిందంటే చూడండి. వన్ రూల్, ఓకే, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వన్ రూల్ ఇన్ వన్ పార్ట్ ఆఫ్ ది స్టేట్ వెంట్ అగేన్స్ట్ ఆర్టికల్ 16. ఓకే, ఆర్టికల్ 16కి వ్యతిరేకంగా వెళ్తున్నారు ఒక స్టేట్లో అని వాళ్ళు చెప్తున్నారు. అండ్ నలిఫైయింగ్ సెక్షన్ 3 ఆఫ్ ది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్స్ ఇన్ ముల్కీ రూల్స్ అండ్ ఓవర్ రూల్ ద హైకోర్ట్ జడ్జ్మెంట్. ఓకే,
రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది, యాజ్ ఎ మెషర్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ద తెలంగాణ సేఫ్ గార్డ్స్ డెసిషన్స్ ద స్టేట్ గవర్నమెంట్ ఇష్యూడ్ ద జివో 36 and informed that team would come from Delhi to examine the matter of surplus Telangana fund. ఓకే, తెలంగాణ సేఫ్ గార్డ్స్ కోసం తీసుకున్న ఈ నిర్ణయాలన్నీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ఢిల్లీ నుంచి కమిటీ వస్తారు, ఆ కమిటీ ఎగ్జామిన్ చేసి ఈ తెలంగాణ సర్ప్లస్ ఫండ్స్ అంతా వారు ఐడెంటిఫై చేస్తారు, రైట్. ఐడెంటిఫై చేసి నెక్స్ట్ స్టెప్ ఏందనేది ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పారు. ఇదంతా ఏంటంటే మన మూమెంట్ని కొంచెం కంట్రోల్ చేయాలి, మూమెంట్ని కొంచెం కంట్రోల్ చేయడానికి ఇవన్నీ స్టెప్స్ ప్రభుత్వం తీసుకుంటుందని మనకి ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ రవీంద్రనాథ్, అటువైపు మనం స్టార్టింగ్లో నేర్చుకున్నాం, రవీంద్రనాథ్ ఫాస్టింగ్ చేస్తున్నాడు, రైట్. ఇప్పుడు ఈ రవీంద్రనాథ్ ద స్టూడెంట్ లీడర్ హూ వాస్ ఆన్ indefinite fast for the last 17 days broke his fast in view of assurances by the state and due to the intervention by student leader Venkataram Reddy and Jalagam Venkatrao. ఓకేనా, ఈ మన రవీంద్రనాథ్ గారు ఏం చేసిందంటే అక్కడ 17 డేస్ నుంచి ఫాస్టింగ్ చేస్తున్నాడు, ఏం తినకుండా ఉంటున్నాడు. ఓకే, ఎందుకు, తెలంగాణకి న్యాయం జరగాలంటే ఫాస్టింగ్ చేయాలి అనే ఒక టూల్ని ఎంచుకున్నాడు మన రవీంద్రనాథ్ గారు. ఓకే, ఇప్పుడు ఈ ప్రభుత్వం నుంచి కొంచెం అనుకూలంగా తీర్పు వచ్చింది, ప్రభుత్వం కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తుంది, ప్రజలందరూ సహకరిస్తున్నారు, స్టూడెంట్స్ సహకరిస్తున్నారు, ఎంప్లాయీస్ సహకరిస్తున్నారు, మన పొలిటికల్ లీడర్స్ కూడా, అపోజిషన్ పార్టీస్ కూడా సహకరిస్తున్నారు. దీన్ని బట్టి ప్రభుత్వం ఒక నుంచి అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ వచ్చింది, ఏంటంటే ఒక కమిటీని వేస్తున్నారు, ఆ ఇప్పుడు డిసైడ్ చేస్తుంది తెలంగాణకి ఎటువంటి అన్యాయం జరిగింది అనేది. ఇది తెలుసుకున్న రవీంద్రనాథ్ గారు 17 డేస్ నుంచి కంటిన్యూస్గా చేస్తున్న ఫాస్టింగ్ అనేది బ్రేక్ చేసిండు. వాళ్ళ స్టూడెంట్స్ సపోర్ట్ అనమాట, ఎవరి సపోర్టు, వెంకట్రామ్ రెడ్డి అండ్ జలగాం వెంకట్రావు వారి యొక్క సపోర్ట్ తోటి. ఓకేనా, రైట్. ఇంటర్వ్యూషన్ అంటే వారి యొక్క పాత్రతో, వారి యొక్క సూచనలతోటి మన రవీంద్రనాథ్ గారు ఈ ఫాస్టింగ్ అనేది బ్రేక్ చేసిందని ఇక్కడ మనకి తెలుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వము కమిటీ వేసింది కదా, ఆ కమిటీ పేర్లు ఏంటిది, కమిటీ యొక్క లీడర్స్ ఎవరు, మెంబర్స్ ఎవరు, ఆ కమిటీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసింది, ఓకే, ఆ కమిటీ యొక్క తీర్పు ఏంటిది అనేది కూడా మనం ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ మనం హెడ్డింగ్ రాసుకున్నాం, డిఫరెంట్ కమిటీస్ ఆన్ తెలంగాణ సర్ప్లస్ గ్రాంట్స్. ఓకే, ఇక్కడ మనం రాసుకున్నాం కదా, డిఫరెంట్ కమిటీస్ ఆన్ తెలంగాణ సర్ప్లస్ గ్రాంట్స్. ఫస్ట్ కమిటీ చూసుకుంటే కుమార్ లలిత్ కమిటీ. ఓకేనా, ఫస్ట్ కమిటీ వచ్చేసి కుమార్ లలిత్ కమిటీ. చూడండి, మన కమిటీస్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. ఓకే, మన క్వశ్చన్ పేపర్ తీయగానే కమిటీస్ గురించి, తెలంగాణ మూమెంట్ నుంచి వచ్చే క్వశ్చన్స్ మన కమిటీస్ నుంచి కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది. ఓకే, కుమార్ లలిత్ కమిటీ దేనికి సంబంధించింది, ఓకే, తెలంగాణ మూమెంటా, రైట్. తెలంగాణ మూమెంట్ లేకపోతే తెలంగాణ మూమెంట్లో కుమార్ లలిత్ కమిటీ యొక్క పాత్ర ఏంటిది అనే క్వశ్చన్ రావచ్చు. ఎట్లయినా క్వశ్చన్ రావచ్చు, క్వశ్చన్ డైరెక్ట్గా రావచ్చు, క్వశ్చన్ ఇండైరెక్ట్ కూడా రావచ్చు. ఎట్లా వచ్చినా సరే మనం మాత్రము కరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, మనం సబ్జెక్ట్ నేర్చుకుంటేనే కరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగలుగుతాము. ఓకే, ఇప్పుడు కుమార్ లలిత్ కమిటీ గురించి నేర్చుకుందాం. ద గవర్నమెంట్ ఆఫ్ బ్రహ్మానంద రెడ్డి అపాయింటెడ్ కుమార్ లలిత్ ఏ కాగ్ ఆఫీషియల్ ఇన్ జనవరి 1969. ఓకేనా, మన కాగ్ ఆఫీసర్ అనమాట ఈ మన కుమార్ లలిత్ కమిటీ. ఓకే, మన ఆనాటి చీఫ్ మినిస్టర్ బ్రహ్మానంద రెడ్డి గారు అపాయింట్ చేసారు ఈ కుమార్ లలిత్. ఓకేనా, రైట్. ఈ కాగ్ ఆఫీసర్ అంటే కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనమాట, ఒక పెద్ద ఆఫీసరు, రైట్. ఈ ఆఫీసర్ని మనకి తెలంగాణకి అపాయింట్ చేసారు అనమాట ఆనాటి చీఫ్ మినిస్టర్. దిస్ కమిటీ ఎగ్జామిన్ ద అకౌంట్ ఆఫ్ అలొకేషన్స్ ఫ్రమ్ 1st November 1956 to 31st March 1968 and submitted its report. ఓకేనా, మొత్తం అకౌంట్స్ అంతా వెరిఫై చేసిరు మన కాగ్ ఆఫీసర్. ఎవరు అంటే కుమార్ లలిత్, సార్ పేరు ఏంటిదంటే కుమార్ లలిత్. ఓకే, కుమార్ లలిత్ ఏ ఆఫీసర్, కాగ్ ఆఫీసర్. కాగ్ అంటే ఏంటిది, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఓకేనా, కాగ్ అంటే కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఇప్పుడు సార్ 1st November 1956 నుంచి
31st మార్చ్ 1968 వరకు మొత్తం అకౌంట్స్ అంతా వెరిఫై చేశారు. 1 నవంబర్ అంటే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అవతరించిందో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫార్మేషన్ నుంచి 31st మార్చ్ 1968 వరకు మొత్తం వీరు చెక్ చేసిరు. ఇప్పుడు వీళ్ళు సమర్పించిన రిపోర్ట్ల ఏం రిపోర్ట్ రాసిరు అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. చూడండి, in its report the committee stated that there was a revenue surplus of 102 crores including excise duty between the period of 1956 to 1968, and that out of this net surplus was 63.92 crores. Okay, 56 స్టేట్ ఫామ్ అయినప్పటి నుంచి 56 నుంచి 68 వరకు చూసుకుంటే మొత్తం 102 రెవెన్యూ సర్ప్లస్ ఉంది. చూడండి, కరెక్ట్ వర్డ్స్ నేర్చుకోవాలి. రెవెన్యూ సర్ప్లస్ ఎంత ఉంది? 102 crores ఉంది, ఇంక్లూడింగ్ ఎక్సైజ్ డ్యూటీ బిట్వీన్ ఈ పీరియడ్. తర్వాత నెట్ సర్ప్లస్ ఎంత వచ్చింది? 63.92 crores. ఓకేనా, ఇదంతా ఆదాయం తెలంగాణ నుంచి వచ్చింది. తెలంగాణలోని అధిక నిధులు ఇవన్నీ, రైట్. ఫ్రమ్ ద క్యాపిటల్ అకౌంట్, if additional expenditure was deducted, the remaining amount which should have been spent on Telangana but not spent was 34.10 crores. ఓకే, ఇప్పుడు ఇది క్యాపిటల్ కదా, ఈ క్యాపిటల్ నుంచి ఖర్చులు అనేది తీయంగా ఏదైతే తెలంగాణకి ఖర్చు పెట్టాలని ఈ కమిటీ వారు అబ్జర్వ్ చేసిరో అది 34.10 crores. ఈ 34.10 crores అనేది తెలంగాణకి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు అని మన కుమార్ లలిత్ కమిటీ వారి యొక్క స్టేట్మెంట్ అని మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇదే ఈ కమిటీ గురించి ప్రొసీడ్ అవుదాం. నెక్స్ట్ వారి అభిప్రాయం ఇంకా రాసిరు, అది కూడా మనం నేర్చుకుందాం. ద రీజనల్ కమిటీ కంటెస్టెడ్ దట్ ద లలిత్ కమిటీ కమిటెడ్ మిస్టేక్స్ and that if all accounts were examined including the surplus fund by the time the Andhra Pradesh state was formed, the surplus amount should be 107.13 crores. అయితే మన రీజనల్ కమిటీ ఏం చెప్తున్నారంటే కొంచెం మన లలిత్ కమిటీ వాళ్ళు మిస్టేక్స్ చేసిరని వారి యొక్క అభిప్రాయం చెప్తున్నారు. మొత్తం ఇంకా ఇన్డెప్త్గా అకౌంట్స్ అని టాలీ చేస్తే, అకౌంట్స్ అని ఎగ్జామిన్ చేస్తే మొత్తం సర్ప్లస్ అమౌంట్ ఎంత వస్తుంది అని వాళ్ళు చెప్తున్నారంటే 107.13 crores అని వాళ్ళు చెప్తున్నారు. ద సెంట్రల్ గవర్నమెంట్ స్టేటెడ్ ఆన్ 11th April 1969 that as part of the 8-point formula a high power committee would be set up to settle the dispute. ఓకేనా, చూడండి అన్ని కమిటీసే వస్తున్నారు. ఈ కమిటీస్ వల్ల ఉపయోగం ఏంటిదంటే ప్రభుత్వం ఈ కమిటీ ఏదైతే విధిస్తుందో ఈ కొంచెం మూమెంట్ అనేది కంట్రోల్ అయింది. ఏదైనా కమిటీ వేసిరంటే వాళ్ళకి ఏదో న్యాయం జరుగుతుంది, ప్రజలకు ఏదైనా న్యాయం జరుగుతుందని ప్రజల ఒక అభిప్రాయం. కానీ కమిటీ వాళ్ళకు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రజలోకి వస్తుంది, ఇంత తెలంగాణకి ఏ విధంగా అన్యాయం జరిగిందనే అంశం మీద. ఓకే, ఇప్పుడు ఈ కుమార్ లలిత్ కమిటీ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇంకొక కమిటీ వేసింది. అది ఎప్పుడు 11th April 1969. అది దానికి 8-point ఫార్ములా బేస్ చేసుకొని హై పవర్ కమిటీ అంట. చూడండి హై వర్డ్స్ ఎలా ఉంటాయి. హై పవర్ కమిటీ వుడ్ బి సెటప్ టు సెటిల్ ద డిస్ప్యూట్. ఓకే, ఆఫ్టర్ దిస్ గవర్నమెంట్ అపాయింటెడ్ ద జస్టిస్ భార్గవ కమిటీ ఆన్ తెలంగాణ సర్ప్లస్ ఫండ్స్. ఓకే, చూడండి ఇప్పుడు మనము కుమార్ లలిత్ కమిటీ ఎవరు ఆర్గనైజ్ చేసిరంటే మన ఆనాటి చీఫ్ మినిస్టర్ బ్రహ్మానంద రెడ్డి గారు. అంటే స్టేట్ గవర్నమెంట్ ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దిగింది, రైట్. సెంట్రల్ గవర్నమెంట్ కమిటీని ఆర్గనైజ్ చేసింది. ఆ సెంట్రల్ గవర్నమెంట్ కమిటీ ఏంటంటే జస్టిస్ భార్గవ కమిటీ. ఈ జస్టిస్ భార్గవ కమిటీ హయాంలో ఏం జరిగిందనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఆన్ 22nd April 1969 government appointed a committee under the chairmanship of Justice Bhargava to examine the matter of Telangana surplus fund. ఓకే, అంతా ఇదే కాన్సెప్ట్, అంతా ఒకటే. తెలంగాణ సర్ప్లస్ ఫండ్ తెలంగాణకు సంబంధించిన అధిక నిధులు ఏమైనాయి, రైట్, ఎట్లా ఆంధ్ర ప్రాంతానికి తరలించారు, ఇప్పుడు తెలంగాణకి ఎట్లా న్యాయం జరగాలనేది ఇవి కమిటీస్ యొక్క ముఖ్యమైన ఆబ్జెక్టివ్. ఇప్పుడు 22nd April డేట్, ఈ మంత్ ఇయర్ చాలా ఇంపార్టెంట్. 22nd April 1969 గవర్నమెంట్ అపాయింట్ చేసింది మన జస్టిస్ భార్గవ కమిటీ. ఈ కమిటీకి చైర్మన్ ఎవరంటే జస్టిస్ భార్గవ. ఓకే, ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి.
This committee submitted a report containing 123 pages, but the government did not make the report public. ఓకే, ఇప్పుడు కుమార్ మన లలిత్ గారి కమిటీ చూసుకుంటే పబ్లిక్కి తెలిసింది కమిటీ సమర్పించిన పాయింట్స్ అని. కానీ జస్టిస్ భార్గవ కమిటీ పబ్లిక్ చేయలేదు, రిపోర్ట్ పబ్లిక్కి అనౌన్స్ చేయలేదు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే భార్గవ కమిటీ ఇన్ ఇట్స్ రిపోర్ట్ స్టేటెడ్ దట్ ది సర్ప్లస్ గ్రాంట్ వాస్ 28.34 crores between the years 56 to 68. ఓకే, సర్ప్లస్ గ్రాంట్స్ వీరు ఎంత లెక్క చూసిరంటే 28.34 crores అని వాళ్ళు చెప్తున్నారు. సేమ్ పీరియడ్ 56 to 1956 to 1968. It stated that the surplus amount was not spent for Telangana and that to implement the gentleman's agreement అడిషనల్ స్టెప్స్ నీడ్ టు బి టేకెన్. ఈ అమౌంట్ తెలంగాణలో ఖర్చు పెట్టలేదు. తెలంగాణ నుంచి వచ్చిన ఆదాయం మాత్రం తెలంగాణకి ఇంత అధిక నిధులు ఉన్నాయి. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫామ్ అయిందో, ఫామ్ అయినప్పటి నుంచి 1968 వరకు చూసుకుంటే ఇన్ని కోట్ల రూపాయలు ఆ తెలంగాణకి సంబంధించిన రూపాయలు తెలంగాణకి ఖర్చు పెట్టలేదని ఆ కమిటీ యొక్క అభిప్రాయం చెప్పారు. రైట్, ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ కోసం ఇంకా అడిషనల్ స్టెప్స్ అనేది తీసుకోవాలి. ఓకే, స్టార్టింగ్ నుంచి మనం చెప్పుకుంటున్నాం, ఎప్పుడైతే ప్రభుత్వం జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ వైలేట్ చేసిందో, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్స్ పట్టించుకోలేదో, ఇవన్నీ ఈ మూమెంట్కి కారణం అదే. ఓకే, తెలంగాణ మూమెంట్కి కారణం ఏదంటే క్వశ్చన్ వచ్చిన జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ వైలేట్ అయింది, అందుకే తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయింది. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ కమిటీ వేసారు మన గవర్నమెంట్, అదేంటిదంటే వాంచూ కమిటీ. ఓకే, వాంచూ కమిటీ సెంట్రల్ గవర్నమెంట్ అపాయింటెడ్. చూడండి, ఏ కమిటీ అపాయింట్ చేసింది కూడా మనకి క్వశ్చన్ వస్తుంది, అట్లా మనము నేర్చుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ అపాయింటెడ్ ద వాంచూ కమిటీ 1969 టు మేక్ సూటబుల్ రికమెండేషన్స్ ఫర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ టు కంటిన్యూ ద ముల్కీ రూల్స్. ఓకే, ముల్కీ రూల్స్ గురించి సంబంధించిన రికమెండేషన్స్ కోసం మన సెంట్రల్ గవర్నమెంట్ వాంచూ కమిటీని ఆర్గనైజ్ చేసింది. ఇప్పుడు ఈ వాంచూ కమిటీ ఏం చెప్తున్నారు అనేది మనం నేర్చుకుందాం. ద చైర్మన్ ఆఫ్ ద కమిటీ వాస్ కేఎన్ వాంచూ అండ్ అదర్ మెంబర్స్ వేర్ నైరెన్ డే అండ్ ఎంపీ సెత్లావాడ్. ఓకే, వీళ్ళు కమిటీ మెంబర్స్ అనమాట. చైర్మన్ ఎవరు కమిటీకి? కేఎన్ వాంచూ. అండ్ అదర్ మెంబర్స్ ఎవరు? నైరెన్ డే అండ్ ఎంపీ సెత్లావాడ్ వీళ్ళు మెంబర్స్. ఓకే, చూడండి, మెంబర్స్ పేరు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, కమిటీకి చైర్మన్ ఎవరు, వారికి సంబంధించిన సభ్యులు ఎవరు, ఆ పేర్లు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూసుకుందాం, పాయింట్స్ మేడ్ బై ది కమిటీ. ద కమిటీ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఇన్ 1969 ఇట్ సెల్ఫ్. అదే సంవత్సరాన వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అదేంటిది అనేది ఇప్పుడు చూసుకుందాం. పార్లమెంట్ హ్యాస్ పవర్ టు ఎనాక్ట్ లా టు అలౌ పీపుల్ ఆఫ్ వన్ స్టేట్ టు be given priority, but that it has no power to stipulate separate rules for different regions. ఓకే, మన పార్లమెంట్కి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఒక స్టేట్కి ప్రత్యేక గుర్తింపు, ప్రత్యేక స్టేటస్ అనేది పార్లమెంట్ ఇవ్వచ్చు, ఆ పార్లమెంట్కి ఆ పవర్ ఉంది అని చెప్తున్నారు. తర్వాత డిఫరెంట్ రీజియన్స్కి డిఫరెంట్ రూల్స్ అనేది ఉండొద్దు అని వారి యొక్క స్టేట్మెంట్లో మనకి ఇక్కడ తెలుస్తుంది. తర్వాత దిస్ కమిటీ స్టేటెడ్ దట్ ద ముల్కీ రెగ్యులేషన్స్ బి నాట్ బి కంటిన్యూడ్. ఇట్ ఆల్సో స్టేటెడ్ దట్ దేర్ వాస్ నో స్కోప్ ఫర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఇక ముల్కీ రెగ్యులేషన్స్ అవసరం లేదు, స్టేట్ ఫామ్ అయిపోయింది, ఇన్ని సంవత్సరాలు గడిచింది, ఇక ముల్కీ అనేది రావద్దు డిస్కషన్లోకి, ముల్కీ రెగ్యులేషన్స్ కంటిన్యూ కావద్దు అని ఈ కమిటీ స్టేట్మెంట్ ఇచ్చింది. తర్వాత ఈ ముల్కీకి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా అవసరం లేదు అని మన వాంచూ కమిటీ వాళ్ళు చెప్తున్నారు. ఓకే, సో మనం ఇక్కడ ఆపేసుకుందాం. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. చాలా విషయాలు మనము నేర్చుకున్నాము. ఓకే, మన తెలంగాణ మూమెంట్కి సంబంధించి ఫస్ట్ లాఠీ చార్జ్ గురించి నేర్చుకున్నాము ఈరోజు. చూడండి, తర్వాత మన జీవో నెంబర్ 36 గురించి నేర్చుకున్నాం. తర్వాత కోర్టుకి వచ్చిన కంప్లైంట్స్ గురించి నేర్చుకున్నాం. తర్వాత గవర్నమెంట్ విధించిన కమిటీస్ గురించి మనం ఈరోజు క్లాస్లో నేర్చుకున్నాము. ఓకే, మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి మన క్లాస్లో, మన ఛానల్లో జరుగుతున్న క్లాస్ వర్క్ గురించి. రైట్,
తెలంగాణ ఆస్పెక్ట్స్ గురించి మనము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మీరందరూ మీ సహాయ సహకారాలు అందించండి. ఓకే, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. జరుగుతున్న క్లాస్ వర్క్స్ మీద మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే, మీకు ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్స్ చేయండి, మేము రిప్లై ఇస్తాము. ఓకే, మన ఛానల్ని మీరందరూ సపోర్ట్ చేయాలి. ఓకే, మన ఈ హ్యాండ్ రిటన్ నోట్స్, పీడిఎఫ్ నోట్స్ అంతా మన టెలిగ్రామ్ లింక్ కూడా అందుబాటులోకి తెచ్చినాము. దాని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఈ హ్యాండ్ రిటన్ నోట్స్ అంతా వస్తుంది. ఇదంతా మీ ప్రిపరేషన్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, మీ అందరికీ తెలుసు మన ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటిదంటే ప్రతి ఒక్క అభ్యర్థికి సబ్జెక్ట్ రీచ్ అవ్వాలి. ఇదే మన ఛానల్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. మన ఛానల్ని మీరందరూ సహకరించాలి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.